ప్రభువునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. క్రైస్తవ సమాజము అంటే క్రీస్తును వెంబడించే సమాజము, అంటే క్రీస్తును గురువుగా అంగీకరించి నడిచే సమాజం. కానీ ప్రస్తుత క్రైస్తవ సమాజం అనేది యేసుక్రీస్తును గురువుగా అంగీకరిస్తుందా లేక దేవునిగా అంగీకరిస్తుందా అనేది ఆలోచన చేస్తే ఇప్పటికీ సుమారు 80% మంది యేసుక్రీస్తును దేవుడిగానే అంగీకరిస్తున్నారు. దానికి గల కారణం పూర్వీకులు వేసిన ఒక అబద్ధపు పునాది. సో దానివలన ఆ పునాది కూలిపోతుంది అనేది తెలియకుండానే ఆ పునాది మీద నేడు క్రైస్తవులు ఇల్లు కడుతున్నారు. కానీ అపోస్తల పునాది అది కాదు. అపోస్తల పునాది యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అపోస్తల పునాది యేసుక్రీస్తు దేవుని కుమారుడు. పేతురు గారు చెప్పిన అదే చెప్పారు, యోహాను గారు చెప్పిన అదే చెప్పారు. తర్వాత ఫిలిప్పు నపుంసకునికి బోధ చేసేటప్పుడు అదే చెప్పాడు. అంటే అపోస్తుల బోధలోనూ మొదటి శతాబ్దంలోనూ వేసిన పునాది ఏదంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఇది అపోస్తులు వేసిన పునాది. కానీ ఆ పునాది కాదని చెప్పి రోమన్ క్యాథలిక్ నుండి వచ్చినటువంటి ఒక అబద్ధ బోధ, ఆ పునాది మీద ప్రస్తుతం చాలామంది క్రైస్తవులు ఇల్లు కడుతున్నారు. కానీ అది నిలబడదు అనే సంగతి మొదట తెలుసుకోవాలి. ఆ పునాది ఇసుక మీద కట్టిన పునాది, యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి పునాది మీద నువ్వు ఇల్లు కడితే ఆ విశ్వాసము నిలబడదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే అనేది క్రైస్తవుని విశ్వాసం. ఆ దేవుడు తండ్రి. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మనం చదివితే మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. కానీ ఆ ఒక్కడే దేవుడు ఎవరు అనేది పూర్వీకులు దాచేశారు. ఆ ఒక్కడే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అంటున్నారే తప్ప కానీ యెహోవాను అసలు చూపించట్లేదు. కనుకనే ఈరోజు నేను ఇన్ని డిబేట్లు చేయడం గల కారణం ఏంటి? ఇప్పటికీ కూడా డిబేట్లు చేయడం గల కారణం ఏంటి? ప్రస్తుతం సహోదరు జాన్ కొయ్య గారితో నేను డిబేట్ చేస్తున్నాను. చాలా విషయాలను ఆయన ద్వారా అనేక మందికి తెలియపరిచాను. ఇంకా డిబేట్లు అనేవి చేస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా ఉంటే రండి, చర్చిద్దాం. యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా? దేవుడు ఒక్కడైనా గ్రంథం చెబుతుందా, లేకపోతే త్రిత్వం అని చెబుతుందా, త్రియేకమని చెబుతుందా, ముగ్గురు అని చెబుతుందా? గ్రంథము ఏమని చెబుతుంది అనేది పరిశీలన చేద్దాం. సత్యంలో మనం బలపడాలి. ఇక్కడ గెలుపు ఓటములకు ముఖ్యం కాదు, సత్యం. ఎందుకంటే మనము అసత్యంలో ఉన్నామా, సత్యంలో ఉన్నామా అనేది మనకు అర్థం కావాలి. ఎక్కడ మనము తప్పటడుగు వేసామో అనేది మనకు తెలియాలి. యేసుక్రీస్తు దేవుడని నువ్వు విశ్వసిస్తున్నావు అంటే అది అపోస్తుల బోధ ప్రకారము కరెక్టా కాదా అనేది సరి చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి. నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరితో కూడా నేను ఈ విషయంలో చర్చ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే నేను విశ్వసించినది ఏంటంటే దేవుడు ఒక్కడే అయిన తండ్రి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దీని మీద చర్చించడానికి నేను ఎంత దూరమైనా సరే వెళ్తాను. ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నా వాట్సాప్ ద్వారా. ఆ నెంబర్ మీకు నా యూట్యూబ్ ఛానల్లో దొరుకుద్ది. సో దాన్ని మీరు సేవ్ చేసుకొని నాకు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. అందరికీ కూడా నా యొక్క వందనములు.